హాయ్ ఫ్రెండ్స్, ఇది హవాయ్ నోవా Y70 చూడవచ్చు. మనకి డిస్ప్లే అనేది అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. బ్లాక్ డాట్స్ రావడం జరుగుతుంది కదా, చూడండి మీరు లైటింగ్లో చూస్తున్నారు కదా. ఆ డిస్ప్లే అయితే మనం రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ హవాయ్ కంపెనీ అయితే మనకి ఇండియాలో అయితే అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్. ఇది బయట అదర్ కంట్రీ నుంచి అయితే రావడం జరిగింది. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, సిమ్ ట్రే అయితే మనం రిమూవ్ చేసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. దీనికైతే మనకి ప్లాస్టిక్ ప్యానల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ ప్యానల్ అనేది చూస్తున్నారు కదా, అదైతే మనం 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే మీరు బ్లోయర్తో కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. బ్లోయర్ అయితే మీరు 170 టెంపరేచర్ అయితే పెట్టి అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. టెంపరేచర్ అనేది ఎక్కువ పెడితే మీకు ఇది ప్లాస్టిక్ రావడం వల్ల ఇది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ ప్యానల్ అయితే మనకి చూడొచ్చు రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. సైడ్కి అయితే పెట్టాం. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, 1 by 1. సైడ్ అయితే ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టుకొని ఉంచుకోండి. మీరు రిమూవ్ చేసిన స్క్రూస్ అన్నీ అయితే ఆ మ్యాగ్నెట్ స్టిక్ చేసుకుంటే మీకు స్క్రూస్ అనేవి ఎక్కడికి మిస్ అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కెమెరా మాడ్యూల్ అనేది అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు దాని కింద అయితే మనకి స్క్రూ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఆ స్క్రూ కూడా మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డౌన్లో అయితే స్క్రూస్ అయితే ఉన్నాయి, 4-5 స్క్రూస్ అయితే, అవి కూడా అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఓపెనర్తో మీరు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు ఆ హౌసింగ్ ఏదైతే ఉందో అది మీకు అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈజీగా అనేది అయితే మీరు అప్పుడు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు ఈజీగా అనేది అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది, బ్యాటరీ కనెక్టర్. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఈ ఏరియాలో అయితే మనం కొంచెం కట్ చేసుకుందాం స్టిక్కర్స్కి. స్టిక్కర్ అనేది కట్ చేసుకొని రిమూవ్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఆ ఫ్లెక్స్ అనేది మళ్ళీ పెట్టినప్పుడు కూడా. ఇదైతే డిస్ప్లే అనేది అయితే ఆల్రెడీ వేయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు. చూడవచ్చు మీరు స్టిక్కరింగ్ అనేది ఉంది దానికి వెనకాల. డిస్ప్లే అనేది అయితే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి ప్రెస్ చేసి చెక్ చేశాను, ఆల్రెడీ రావట్లేదు మనకి. గ్లూ అనేది అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంది. బ్లోయర్తో అయితే మనం హీట్ చేసి అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే మనం 200 పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్కి ఎప్పుడైనా కానీ. మనం డిస్ప్లే అనేది అయితే రిమూవ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, హీట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు ఈజీగా అనేది అయితే డిస్ప్లే అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ అయితే మనం హీటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు డిస్ప్లే చూసారు కదా, పూర్తిగా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. ఓల్డ్ డిస్ప్లే అయితే మనకి ఆల్రెడీ వేయించడం జరిగింది, ఇది కాపీ డిస్ప్లే. ఈ గ్లాస్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే మనం ఒకసారి డస్ట్బిన్ అనేది అయితే క్లీన్ చేసుకుందాం. ఫ్రేమ్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఓల్డ్ గ్లూ అనేది అయితే ఉండడం జరిగింది. ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవాలి న్యూ డిస్ప్లే వేసినప్పుడు ఎప్పుడుని. ఎందుకంటే గ్లాస్ పీసెస్ అనేవి దాంట్లో ఫ్రేమ్లో ఉండిపోయి మనకి డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవాలి. చూడవచ్చు వీడియో అయితే మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఫ్రేమ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది అయితే మీకు అంత పర్ఫెక్ట్గా అనేది ఫిట్టింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా టెక్నీషియన్స్ ఏం చేస్తారని చాలామంది లైట్గా పైన క్లీన్ చేసేసి గ్లూ అనేది వేసి ఫిట్ చేసేస్తారు, అది మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సైడ్ నుంచి లైటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మెస్ అనేది అయితే మనం రిమూవ్ అయితే చేసాం, ఎందుకంటే ఆ మెస్ అనేది డస్ట్ చాలా ఉంది. అదంతా పూర్తిగా క్లీన్ చేసి అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ వీడియో అయితే మీరు ఇక్కడైతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు 1-2 minutes అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఇది క్లీనింగ్ అక్కర్లేదు అనుకుంటే.
ఫ్రంట్ కెమెరాలో డస్ట్ ఉందని అయితే కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. కెమెరా అంత క్వాలిటీ అయితే రావట్లేదు అన్నారు. దాని గురించి అయితే మనం క్లీనర్ పెట్టి అయితే మనం క్లీనింగ్ అయితే చేసి ఒకసారి కెమెరా లెన్స్ అనేది చెక్ చేసుకుందాం. సరే అయితే పూర్తిగా అనేది అయితే మనం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా క్లాత్ యూజ్ చేసినప్పుడు న్యూ క్లాత్ అనేది యూజ్ చేయండి, లేదంటే ఇయర్ బట్ ఉంటుంది కదా, అది కూడా న్యూ ఇయర్ బట్ యూజ్ చేయండి. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే ఇది. ఫస్ట్ అయితే మనం ఫిట్ చేసి అయితే మనం డిస్ప్లే అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది డిస్ప్లే కనెక్టర్ అనేది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ కూడా అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక మొబైల్ అనేది అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మనకి మొబైల్ అయితే ఆన్ అయింది, బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. చూడవచ్చు మనకి మొబైల్ అయితే మనం మెనూలోకి అయితే రావడం జరిగింది, ఆన్ అయింది పూర్తిగా. ఒకసారి అయితే మనకి దీనికైతే లాక్ అనేది అయితే లేదు, జస్ట్ స్వైప్ చేస్తే మనకైతే అన్లాక్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే బ్రైట్నెస్ అనేది అయితే ఫుల్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్గా పెట్టి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ న్యూ డిస్ప్లే అనేది. నెక్స్ట్ ఇంకా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను టచ్ అనేది అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, మనకి టచ్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ యాప్ అనేది అక్కడ డ్రాప్ అయితే అవ్వడం జరుగుతుంది, ఆగిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అనేది అయితే చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం పూర్తిగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ డిస్ప్లేలు అనేది మీకు టచ్ కంప్లైంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ హవాయిలో. మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్క్రోల్ చేసి లాస్ట్లో అబౌట్ ఫోన్ చూడవచ్చు. మీకైతే ఒకసారి జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది డివైస్ నేమ్ అనేది. హవాయి నోవా Y70 చూస్తున్నారు కదా. నెక్స్ట్ దీని మోడల్ నెంబర్ కూడా అయితే మనం చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం డౌన్కి అయితే వెళ్దాం. చూడవచ్చు MGA LX9 మోడల్ అయితే మనకి. ఈ మోడల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనకి బ్రైట్నెస్ అనేది ఒకసారి అప్ అండ్ డౌన్ చేసి అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు. నెక్స్ట్ ఇంక డైల్ ప్యాడ్లో ఒకసారి నెంబర్స్ అనేది అయితే డైల్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఎక్కడైనా టచ్ కంప్లైంట్ ఉంటే కనుక నెంబర్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ప్రెస్ అవ్వడం, లేదంటే ఒక నెంబర్ నొక్కితే మీకు డబుల్ నెంబర్, ట్రిపుల్ నెంబర్స్ పడడం అటువంటిది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే పవర్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. అది మీకు పూర్తిగా ఆఫ్ అవ్వకుండా తీసేస్తే మనం కనెక్టర్స్ అనేవి అది మళ్ళీ మనం ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్రాష్ అవుతే మీకు లోగోలో ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అదొకటి గమనించుకోండి. నెక్స్ట్ ఇంక గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది డిస్ప్లే కోసం. మనం చూస్తున్నారు కదా, అక్కడ సెన్సార్ దగ్గర అయితే మీరు గ్లూ అనేది అయితే వేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెన్సార్ ఏరియాలో మీరు గ్లూ అనేది వేస్తే మీకు సెన్సార్ అనేది అయితే వర్క్ అవ్వదు. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కనిపించకపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి సెన్సార్ ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకొని ఆ ఏరియాలో గ్లూ అనేది అయితే వేయడం మానేయండి. ఆ గ్యాప్ ఎంత అయితే ఉందో సెన్సార్ గ్యాప్ అక్కడ వరకు అయితే వేయడం మానేస్తే మీకు పర్ఫెక్ట్ గా సెన్సార్ అనేది అయితే యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది. మనం డిస్ప్లే అనేది అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. న్యూ డిస్ప్లే చూడొచ్చు. ఫస్ట్ అయితే డౌన్ సైడ్ అయితే కింద సైడ్ అయితే మనం ఫిట్ చేయాలి. పర్ఫెక్ట్ గా ఫిట్ అయిన తర్వాత మనం ప్రెస్ చేసి అప్పుడు అనేది మనం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్గా అనేది అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టర్ కనెక్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. గ్లూ అనేది అయితే మీకు స్టిక్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా గ్లూ అనేది వేసి అయితే మీరు స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్కి. ఒకసారి అయితే మనం బ్యాటరీ అనేది ఒకసారి మూవ్ చేసి అయితే చూద్దాం. ఇదైతే స్టిక్కింగ్ అయితే మనకి అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంక మనం అయితే మాన్యువల్ గ్లూ అనేది వేసి అయితే స్టిక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు నేను గ్లూ అనేది అయితే వేసి అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ఏమవుతుందంటే గమ్మున కింద పడిందంటే మొబైల్ ఈ బ్యాటరీ అనేది కనెక్టర్ ఏదైతే ఉంటుందో మదర్ బోర్డ్ నుంచి అయితే డిస్కనెక్ట్ అయ్యి ఆగిపోతుంది. మళ్ళీ కస్టమర్ కంప్లైంట్ అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు గ్లూ అనేది వేసుకొని ఫిట్ చేయండి. చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే అలా ఓపెన్లో వదిలేసి ఇచ్చేస్తారు కస్టమర్కి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే నేను పర్ఫెక్ట్గా అనేది అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. లాక్స్ అనేవి
చూస్తున్నారు కదా, మనకి ప్రెస్ చేస్తే లాక్స్ అనేది అయితే పూర్తిగా అయితే పడడం జరుగుతాయి ఫ్రెండ్స్. మీకు పైన అయితే మనకి ఇప్పుడు పడట్లేదు లాక్ అనేది, ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడైతే కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చూడొచ్చు ఇప్పుడు లాక్ అయితే పడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్లెక్స్ కూడా మనం కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్ కి. ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కెమెరా మాడ్యూల్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. సింగిల్ స్క్రూ అయితే ముందు వేసి నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తుందని చూడొచ్చు మీరు. 1 by 1 అయితే మనం స్క్రూ అనేది అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో అయితే మనం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే వీడియో మనకి స్క్రూ స్విచ్ చేసినప్పుడు రిమూవ్ చేసినప్పుడు మనకి టైం అనేది ఎక్కువ అయితే అవ్వడం జరుగుతుంది. దానివల్ల వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ వస్తుంది అంటున్నారు, కాబట్టి దాని గురించి అయితే వీడియో ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. బ్యాటరీకి స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఓపెన్ చేసుకుని మనం స్టిక్ చేసి లాగుతాం కదా, అదైతే మనకి స్టిక్కింగ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. గ్లూ అనేది అయితే మనకి వదిలేయడం జరిగింది. ఇదైతే మాన్యువల్ గ్లూ అనేది వేసి అయితే మనం స్టిక్ చేయడం జరుగుతుంది. ఈ స్టిక్కర్స్ని ఎలా వదిలేసి మనం బ్యాక్ ప్యానల్ ఫిట్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ ప్యానల్ అనేది మనకి హైట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్ కూడా మనం గ్లూ అనేది అయితే పూర్తిగా అయితే వేయడం జరిగింది ఫ్రేమ్లో. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం ఫిట్ చేసి మనం ప్రెస్ చేయాలి పర్ఫెక్ట్గా. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే మనకి బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు వెంటనే మీరు క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అయితే మీకు నీట్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే మనం స్విచ్ ఆన్ అయితే చేయడం జరుగుతుంది, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేయడం జరుగుతుంది. బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ ఇంక ఇదైతే రైట్ సైడ్లో పెట్టింది అయితే మనకి ఓల్డ్ డిస్ప్లే రిమూవ్ చేసింది. గ్లూ అనేది అయితే డిస్ప్లే మీదకి రావడం జరిగింది కదా, ఆ గ్లూ అనేది అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి అయితే అన్లాక్ అయితే చేద్దాం, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక రిమూవ్ చేసిన డిస్ప్లే ఫ్రంట్ సైడ్ అయితే చూడండి. వీడియో అయితే ఇక్కడతో అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.